ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పితోటి మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పర్యవేక్షణలో ఉంచినట్లుగా సమాచారం. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అనారోగ్యానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, ప్రస్తుతం ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ చక్రి. ఇక ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి స్వల్ప అస్వస్థతకు గురవడం కూడా జరుగుతోంది. ఏదైతే తెల్లవారుజామున 4:30 గంటలకైతే ఈ కడుపులో నొప్పి రావడంతో అయితే కనుక హుటాహుటిన మణిపాల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే కనుక వెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చికిత్స అందించడం అయితే ఇప్పుడు పరిస్థితి అయితే కనుక అదుపులోకి రావడంతో ఇంకా కాస్త రెస్ట్ అనేది కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రోజు సాయంత్రం అయితే ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా ఈ ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు 7 గంటలకి లోక్ భవన్ లో యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు దగ్గరుండి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం అయితే చేపిస్తున్న తరుణంలో అయితే కనుక ఈ యొక్క పరిస్థితి కూడా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అబ్దుల్ నజీర్ కి అయితే ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయి. ఈ మేరకు కూడా బులెటిన్ అనేది కూడా ఆరోగ్య పరిస్థితి బులెటిన్ అనేది కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కడుపు నొప్పి రావడంతో దీనికి సంబంధించి ఫుడ్ కావచ్చు, అదేవిధంగా నైట్ తీసుకున్నటువంటి ఫుడ్ మేరకు కూడా కొంత కడుపు నొప్పి రావడంతో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ పరిస్థితి అయితే ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడా ఉందంటూ కూడా వైద్య బృందం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే కొంత ఏదైతే మధ్యాహ్నం లోపు అయితే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నట్టు కూడా ఇటు కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని తెలుస్తోంది. సంతోష్, ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కానీ గవర్నర్ని పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉందా? సంతోష్, మరికొద్ది సేపట్లో అయితే కనుక ఇటు మణిపాల్ హాస్పిటల్కి వెళ్లే యోచనలో ఉన్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే షెడ్యూల్స్ అంటే మధ్యాహ్నం నుంచి ముంబై వెళ్లాల్సినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఉదయంనే ఇటు ఈ యొక్క మణిపాల్ ఈ యొక్క సంఘటన తెలిసిన వెంటనే కూడా ఎక్కువ పరామర్శ చేసినట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. అయితే ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇప్పటికే వైద్య బృందంతో అయితే మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక వెళ్ళి పరామర్శించే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సాయంత్రం కూడా ఇటు ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో హైకోర్టు న్యాయమూర్తి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం ఉందో ఆ మహోత్సవానికి అయితే కనుక ఇటు సాయంత్రం హాజరు కాలైనటువంటి నేపథ్యంలోనే ఇటు ముందుగానే వెళ్లి ఇటు హైకోర్టు న్యాయమూర్తిని సైతం కూడా ఇచ్చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు గవర్నర్ మణిపాల్ హాస్పిటల్ కూడా ఇటు వెళ్లి ఆ యొక్క పరామర్శ కూడా ఉన్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందులో ఉంది. చెప్పి సంతోష్, ఈ అస్వస్థత గురించి రాజ్భవన్ అధికారికంగా ఏమైనా వివరాలు వెల్లడించిందా? సంతోష్, ఇంకా ప్రాథమికంగా అయితే కనుక ఇటు లోక్ భవన్ నుంచి ఎటువంటి అధికార ప్రకటన అయితే విడుదల చేయకపోవడం, ఏదైతే స్వల్ప అస్వస్థకు గురైనటువంటి సమాచారాన్ని మాత్రం అందించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు కడుపులో నొప్పి తెల్లవారుజామున వచ్చినటువంటి 4:30 గంటల సమయంలో ఈ యొక్క కడుపు నొప్పి రావడం అంటూ కూడా ఇటు లోక్ భవన్ నుంచి సమాచారాన్ని అయితే కనుక ఇటు సీఎం పేషీకి అందించడం జరుగుతుంది. ఈ మేరకు కూడా ఇటు మణిపాల్ హాస్పిటల్లో ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉందంటూ కూడా ఇటు వైద్య బృందం నుంచి ఏదైతే ఇటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కి వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఆ బృందం అయితే కనుక వెల్లడించడం కూడా జరుగుతుంది. వైద్యుల పర్యవేక్షణ ఎక్కువ అయితే కనుక మరొక 2-3 గంటలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు వయసు రీత్యా చూసుకున్నట్లయితే కనుక అబ్దుల్ నజీర్ కి చిన్నపాటి అస్వస్థకు గురైనట్టు కూడా తెలుస్తోంది. థ్యాంక్ యూ సంతోష్.